అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ అల్లూరి. నేను వచ్చేసరికి చాలామందికి వచ్చే ప్రాబ్లమ్స్ గురించి నేను మాట్లాడదామని చూస్తున్నాను. ఎందుకంటే ఎక్కువ శాతం నాకు వచ్చే పేషెంట్లలో మేజర్గా నేను చూస్తున్న కంప్లైంట్స్లో ఎక్కువగా గట్ ప్రాబ్లం అన్నది వస్తుంది. అంటే మన బాడీలో డైజెషన్ సిస్టమ్ అన్నది కరెక్ట్గా వర్కింగ్ చేయకపోవడం వల్ల వచ్చే రోగాలు అన్నది చాలా ఎక్కువగా ఉన్నాయి. అది ఏ విధంగా వాటిని క్యూర్ చేసుకోవాలి, వాటిని ఎలా తగ్గించుకోవాలి అన్నదానికి నేను ఇక్కడికి వచ్చినప్పుడు కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అయినా కానీ చాలామంది అది మర్చిపోయి నా దగ్గర తగ్గగానే మళ్ళీ మామూలుగానే రెగ్యులర్లోకి వచ్చేస్తున్నారు, మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి. దానికి నేను కంప్లీట్గా దానికి ఒక వీడియో కింద చేసి మీకు చాలామందికి ఇంకా ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ కూడా తెలియాలని నేను చెప్పడం జరుగుతుంది. కంప్లీట్గా ఈ గట్ ప్రాబ్లం అన్నది మన బాడీలో చాలా రకాలుగా కంప్లైంట్స్ అన్నది వస్తాయి. మనం తినే ఆహారం వల్ల అవ్వచ్చు, అలాగే మనం వాడే మెడిసిన్ వల్ల అవ్వచ్చు, అలాగే కొన్ని రకాల ఎంజైమ్స్ మన బాడీలో ప్రొడ్యూస్ అవ్వక వల్ల మనకు వచ్చే ప్రాబ్లంలో మేజర్గా గట్ ప్రాబ్లం అన్నది వస్తుంది. ఇది మనం దీన్ని రెగ్యులర్లోకి అంటే మళ్ళీ లైఫ్ స్టైల్ని మనం రెగ్యులర్లోకి తీసుకురాగలిగితే ఇది కంప్లీట్గా రికవర్ అవుతుంది. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి అంటే నేను 4 థింగ్స్ దీని గురించి మాట్లాడతాను. ఈ 4 మీరు రెగ్యులర్గా ఫాలో అవుతున్నారా లేదా చెక్ చేసుకుంటూ ఉండండి. అది మేజర్గా చూస్తే మెయిన్ ఇంపార్టెంట్ టైం ప్రకారం మనం ఏది చేసినా టైం ప్రకారం చేయాలి. మనకంటూ ఒక కాలం అన్నది పరిమితి అన్నది మన అందరికీ తెలుసు. కాలానికి తగ్గట్టుగా మనం నడుచుకోవాలి. మనకి కాలానికి విరుద్ధంగా మనం వెళ్తే దానివల్ల అనర్థాలు చాలా విపరీతంగా ఇబ్బందులు పడుతూ చాలా కష్టపడాలి. అందుకని టైం ప్రకారం మీరు ఏది చేసినా అది ఎర్లీ మార్నింగ్ లేచిన కానించి మీరు లేసే విధానంలో కానీ అలాగే తినే ఆహారంలో కానీ ఏదైనా సరే టైం ప్రకారం పని చేయండి. దానివల్ల చాలా బెనిఫిట్స్ వస్తాయి. అది ఒక 25% మనం మాట్లాడుకుందాం. 20% మనం తినే ఆహారం కానీ ఏదైనా పని చేయాలన్నా ఎక్సర్సైజ్ చేయాలన్నా ఏదైనా టైం ప్రకారం చేయండి. దానికి ఒక 25% మీ బాడీ రీజనరేట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఫిజికల్ యాక్టివిటీ. సెకండ్ పాయింట్ ఇది. ఎక్కువసేపు ఎక్సర్సైజ్లు అన్నది చాలామంది చేయకుండా స్కిప్ చేసుకుంటూ వెళ్తారు. కొన్నాళ్ళ తర్వాత బాడీకి ఎక్సర్సైజ్లు చేసినా ఉపయోగం లేని పరిస్థితిలోకి వెళ్ళాక మీరు ఎక్సర్సైజ్లు ఎన్ని చేసినా, అది జిమ్ చేయండి, వాకింగ్ చేయండి, అలాగే ఏదన్నా సరే మీరు ఎన్ని ఎక్సర్సైజ్లు చేసినా ఉపయోగం ఉండదు. అందుకని ముందుగానే ఒక 10 నిమిషాలు, పావు గంట ఎక్సర్సైజ్ చేయడానికి ట్రై చేయండి. దానివల్ల చాలా వరకు మీ బాడీ రికవర్ చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చేసరికి మూడోది మనం తినే ఆహారం. ఈరోజు ఆహారంలో చాలా రకాల ఆహార పదార్థాలు మనకి చెప్పలేని అన్నీ మన కంటి ముందుకు వచ్చినాయి. అలాగే మనకు తెలియకుండానే మన బాడీలోకి కూడా వెళ్తున్నాయి. అవన్నీ కూడా మీ బాడీలోకి వెళ్ళిన తర్వాత ఎటువంటి పరిణామం జరుగుతుంది అన్నదే మీరు తెలుసుకోకపోతే మీకు ముందు మీరు తినే నార్మల్ ఫుడ్ కూడా తినలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు. అలా చాలామంది నా దగ్గరికి వస్తున్నారు. అందుకని నేను ఇంత గట్టిగా చెప్తున్నాను. ఏది పడితే తినేసి మన బాడీని మనం చేతులారా పాడు చేసుకోవడంలో మీరు ఆహారం గురించి తెలుసుకోకుండా మీరు ఎక్కువగా దాన్ని నెగ్లెక్ట్ చేస్తే ఆ పరిమాణం అన్నది చాలా కష్టంగా ఉంటుంది. ఇది మూడో పాయింట్. ఇది ఒక 25% మన బాడీని మనకి హెల్తీగా తయారు చేయడానికి హెల్ప్ అవుతుంది. నాలుగో పాయింట్ వచ్చేసరికి మనం తాగే నీటి శాతం. అంటే ఈరోజు మొత్తం అంతా కూడా నీరు అనేసరికి చాలామందికి తెలియాల్సింది ఏంటంటే చాలా పొల్యూషన్ అయిపోయింది. ఇప్పుడు చాలామంది పొల్యూషన్ అవడం వల్ల ఏది పడితే అది కొనుక్కొని తాగుతున్నారు ఎక్కడ పడితే అక్కడ. దానివల్ల మన బాడీ లోపలికి వెళ్ళిన తర్వాత అది కూడా చాలా మనకి కొన్ని అనర్థాల రూపంలో చేస్తున్నాయి, కొన్ని మంచి చేస్తున్నాయి. ఓకే, దానికి ఈ నాలుగోది ఇది కూడా దీని గురించి తెలుసుకోవాలి. ఇలా ఈ 4 మీరు సరి చేసుకోగలిగితే మీ శరీరాన్ని, మీ ఆర్గాన్స్ని మీరు మీ కంట్రోల్లో చేసుకోవడానికి 70%, నేను చెప్పేది మీరు కరెక్ట్గా ఫాలో అయితే 70% మీ కంట్రోల్లో ఉంటుంది. లేని పక్షంలో ఇందులో ఏది మీరు చేయలేకపోయినా దీన్ని మీరు ఫాలో అవ్వకపోతే చాలా కష్టపడాలి. ఎన్ని మందులు వాడినా, ఎన్ని హాస్పిటల్ తిరిగినా, మీరు ఎంత రికవర్ చేసుకుందాం అన్నా మీ బాడీ రికవర్ అవ్వడం చాలా చాలా కష్టపడాలి. అందుకని దయచేసి ఈ 4 ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. దీని గురించి ఇంకా వివరంగా క్లుప్తంగా నేను ఒక్కొక్క వీడియోలో ఒక్కో దాని గురించి చెప్తాను. అప్పుడు ఇంకా మీకు క్లారిటీగా అర్థమవుద్ది. ఈరోజు మొత్తం టోటల్గా 4 వీటి గురించి మీకు ఇంట్రడక్షన్ కింద చెప్పాను అంతే. ఓకేనా? ఈ 4 చేయడం వల్ల మళ్ళీ రిపీట్గా మన హెల్త్ని మనం కోల్పోవాల్సిన అవసరం ఉండదు. అందుకనే నేను ఈ 4 నేను మెయింటైన్ చేస్తూ చాలామందిని మెయింటైన్ చేస్తూ నా దగ్గరకు వచ్చిన వాళ్ళని నేను మీకు కూడా చేస్తారని చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.